మీ అందరినీ హృదయపూర్వకంగా జీఎస్ గిఫ్ట్ హౌస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. చూడండి, పరిశుద్ధ లేఖనాల్లో ఒక ప్రత్యేకమైన మాటని అనుదినము ఆయన దయా కిరీటాన్ని ఇస్తూ నీ జాడల సారము అని చెప్పి రాయబడి ఉంటుంది. దాన్ని అభివృద్ధి పరుస్తాను అని చెప్పి సెలవిస్తాడు. అంటే ఏంటి దీని మీనింగ్ అని చెప్పి ఒకసారి బైబిల్లో చూసినప్పుడు కంప్లీట్గా బైబిల్లో డిస్క్రిప్షన్ అయితే లేదు, కానీ వెన్ వీ సీ ఇన్ అదర్ బుక్స్ అందులో ఏమని రాయబడిందంటే ఇది దట్ ఈజ్ ఎ వే. ఇంతకుముందు ఎప్పుడైతే మనం బాధల్లో, శోధనలో, ఇంకా గడ్డు పరిస్థితుల్లో చాలా రఫ్ రోడ్స్లో నడిచామో, చాలా కష్టమైన బాటలో నడిచామో, అలాంటి బాటలో నుంచి, అలాంటి మార్గంలో నుంచి ఆయన మనకి ఒక ప్రత్యేకమైన సులువైన మార్గాన్ని ఇస్తూ మనల్ని విస్తరింపచేసే ఒక వెళ్ళిన దారిలోనే మళ్ళీ ఇప్పుడు విస్తరణలో, ప్రశాంతతలో, దీవెనలో, ఆరోగ్యముతో, ఆశీర్వాదముతో నడిచి వెళ్ళే బాట అంట. సో దాన్ని ఆడల సారము వెదజల్లుచున్నది అని చెప్పి తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 65 అధ్యాయంలో మీరు చూడొచ్చు. ఇదిగో నూతనం అనే ఒక దయా కిరీటాన్ని ఇచ్చి నూతన సంవత్సరంతో పాటు ఆయన ఇచ్చే ఓ మంచి బహుమానం ఏంటంటే దిస్ ఇయర్ ఐ విల్ ఫ్లరిష్ యూ. ఈ సంవత్సరం నేను నిన్ను ఇంకా ఎక్కువ దీవించబోతున్నాను. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా నీ పక్షాన నేను ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాను, ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాను అని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో, ఇంకా ప్రేయర్లో ఎవరైతే దీని గురించి ప్రేయర్ చేస్తూ ఉన్నారో, నాతో సహా మీకు కూడా సంపూర్ణంగా దేవాతి దేవుడు అన్ని విధాలుగా సహాయపడుతూ మళ్ళీ ముందుకు నడిపించాలి అని చెప్పి మీ గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను.